సవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంపై అధిష్టానం ఆగ్రహం. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు. శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. పటాన్చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సైడ్ నో సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు. మల్టీ జోన్ ఐజీపీ ఏవి రంగనాథ్. భూ సమస్యలు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు ఎదురవుతున్న సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా క్యాడర్ క్లాస్. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాగిడి శ్రీహరి. వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన. భారీ పోలీస్ బందోబస్తు నడుమ వరంగల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కార్పొరేటర్లు పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలంటూ, తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించవద్దంటూ, ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులో పట్టుకుని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయో తేల్చండి. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంపై అధిష్టానం ఆగ్రహం. సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటు సహా రేవంత్ రెడ్డి సిట్టింగ్స్ ఎంపీ సీటు, మల్కాజ్గిరి సీటు ఓడిపోయిన కాంగ్రెస్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి పలువురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గోల్కొండ సికింద్రాబాద్ లాల్ దర్వాజా దేవాలయ కమిటీ సభ్యులు. ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించిన కమిటీ సభ్యులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశీర్వాదం అందించిన ఆలయ అర్చకులు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. హైదరాబాద్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఈ రోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఏకకాలంలో 3 చోట్ల నుండి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇక తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందుకు గాను కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ ఏవి రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ సమస్యలు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు ఎదురవుతున్న సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా క్యాడర్ క్లాసు మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, వేదికపై ఉన్న సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు అజయ్. నవీన స్టూడియో అధినేత TV9 శ్రీను జన్మదిన వేడుకల సందర్భంగా దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి TV9 విలేకర్ శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో V6 విలేకరి నరేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది. మరికల్ మండలంలోని కన్మానూర్ గ్రామంలో గోపాల్ కూతురి డోలారోహణ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపేట జిల్లా DCC అధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, విజయ్ రెడ్డి, వెంకట్రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి, మరికల్ మండల్ పార్టీ అధ్యక్షులు వీరన్న, వేణుగోపాల్, రవి, శ్రీను, ఎం లక్ష్మకాంత్ రెడ్డి, కె ప్రతాప్ రెడ్డి, ఎస్ జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన కోసం ఉచితంగా మాత్రలను అందించే కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గీతాసల్ డిపార్ట్మెంట్ కేశం నాగరాజు గౌడ్ జన్మదినం సందర్భంగా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలోని మస్తీపూర్ గ్రామంలో ఘనంగా జన్మదిన వేడుకలు. అనంతరం గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో కేక్ కటింగ్ చేపించి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, మస్తీపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు, వైద్యాధికారులతో కలిసి ఆల్బెండేజోన్ మందులు వేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి గురుకుల పాఠశాలలో సీట్లు పొందిన విద్యార్థులను అభినందించి సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతులతో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. బడిబాట విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యను అభ్యసించాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వసతులు, సదుపాయాలతో పాటు బోధనలో విప్లవాత్మక మార్పుల చర్యలు చేపడుతుందన్నారు. తదనంతరం గ్రామంలో పద్మశాలి నగేష్ వారి నూతన గృహ ప్రవేశ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్. నేడు మండల కేంద్రంలో డాక్టర్ వివేక్ సాగర్ పల్లెపాగు గారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటి గ్యాస్ట్రో, లివర్ మరియు ఎండోస్కోపీ సెంటర్ ఆధ్వర్యంలో కడుపులో మంట, అల్సర్, వాంతులు, మలబద్ధకం, పుండ్లు, వివిధ రోగాల వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా మందులను అందించడం కోసం ఏర్పాటు చేసిన ఉచిత మందుల శిబిరాన్ని ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. దీనిని అందరం సద్వినియోగం పరచుకోవాలని కోరారు. ఇలాంటి ఉచిత శిబిరాలను నియోజకవర్గ పరిధిలో మరెన్నో ఏర్పాటు చేయాలని డాక్టర్ వాళ్ళని కోరారు. 400 మందికి సరిపడా మెడిసిన్ తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కరిని కూడా మేము చూస్తామని చెప్పి వాళ్ళే క్యాంప్ కండక్ట్ చేసి, వాళ్ళే పాంప్లెట్ కొట్టించి, వాళ్ళే బ్యానర్ కట్టి, మనందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల సహకారంతో మీకు సేవ చేద్దామని వచ్చింది. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైన్ గా పాటించి సాయంత్రం వరకు ఉంటారు. ఇక్కడ ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పేషెంట్ చూద్దామని వచ్చిండ్రు. వాళ్ళు ఓపికతో వచ్చిండ్రు కాబట్టి మనం కూడా ఓపికతోన గడబడి చేయకుండా ప్రతి ఒక్కరు తమ బాధని చెప్పుకునే విధంగా ఆత్రమాత్రం చేసి సగం సగం బాధ చెప్పుకుంటే సగమే తక్కువ అవుతుంది. మొత్తం చెప్పుకుంటే నీకున్న బాధ డాక్టర్లు తెలుస్తుంది. ఈడ మంచిగా అయితే ఈయన మందులు ఇచ్చిపోతారు. ఈడ మంచి కాకపోతే పాలమూరు రమ్మని చెప్తారు. పాలమూరులో తీసుకుపోయి ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. మన దగ్గర కూడా ఇది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మండల నాయకత్వం అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఉధృతం చేసి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా డాక్టర్ వివేక్ సాగర్ గారు మనకు ఉన్నారనే కాన్సెప్ట్ తో ఉండి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి పేషెంట్ ని కూడా రెఫర్ చేసి వాళ్ళకు మనకు కొంత సహకారం చేయవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి పేషెంట్ ని కూడా
చూపించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి, మా అమ్మలు అక్కలు అందరూ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ చక్కటి కార్యక్రమాన్ని వినియోగించుకుందాం. దీని ద్వారా మీకున్న రోగాలు పోవాలి, మీకున్న బాధ పోవాలి, మీకున్న ఆపది పోవాలి, మీ కడుపులో ఉన్న ఆపదిని మీరు చెప్పుకోవాలి. గడబడి చేసి చెప్పుకోనికి రాదు కాబట్టి వాళ్ళందరూ సేవ చేయడానికి మన దగ్గరకు వచ్చిండ్రు కాబట్టి మనమందరం కూడా వాళ్ళకి సహకారం చేసి చూపించుకొని మీరు ఆ మందులు తీసుకొని మీరు బాగైనప్పుడే మేమంతా సంతోషపడతాం. ఈ కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఎందుకు వచ్చినంటే పల్లెలకి పోవడానికి ఇబ్బంది, కొంత ఆర్థిక పరిస్థితి లేక పోలేకపోతాం. మనం పోయినప్పుడు టాబ్లెట్లకు దుడ్లు పెట్టే పరిస్థితి ఉండదు. మరి వాళ్ళే టాబ్లెట్లు ఇస్తా ఉన్నారు, వాళ్ళే చెక్ చేస్తా ఉన్నారు. డాక్టర్ ఫీజు 1000 రూపాయలు 500 ఉంటుంది. అవి ఏమి లేకుండా మీకు ఫ్రీగా చూసి ఫ్రీగా మందులు ఇచ్చి మీకు ఇంకేమైనా దానికి మించిన ఆపద ఉంటే అది ఏడ చేయించుకోవాలో చెప్పే విధంగా డాక్టర్ గారే మన దగ్గరకు వచ్చారు. కాబట్టి మీ తరఫున, మా నాయకుల తరఫున, నా తరఫున, మా వివేక్ సాగర్ అన్న గారికి మరొకసారి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవాల్సిందిగా, వీలైతే కొంతమంది మన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి సాధ్యమైనంత వరకు 2 hours స్పెండ్ చేసి ఈ కార్యక్రమం సజావుగా చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారిని కోరుతా ఉన్నా. ఎస్ఐ గారు ఉన్నారా? నేను ఎస్ఐ గారిని కోరుతా ఉన్నా, దయచేసి కార్యక్రమం అయిపోయేంత వరకు ఒక 2 కానిస్టేబుల్స్ ఇక్కడ పెట్టండి. మేము ఎంత చెప్పినా కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటే సజావుగా జరుగుతుంది. కానిస్టేబుల్ అయిపోయేంత వరకు, డాక్టర్ గారు పోయేంత వరకు 2 కానిస్టేబుల్ కూడా ప్రొవైడ్ చేయమని కోరుతా ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్కి స్వాగతం పలికిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి.